తిరుపతిలో విద్యార్థి సంఘాల నాయకుల కిడ్నాప్ కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రవి మనోహర్ చారి తెలిపారు. ఇందులో మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన పిఆర్ఓ సతీష్తో పాటు బౌన్సర్లు, విద్యార్థులు, బయటవారు ఉన్నారు. ఫరారీలో ఉన్న వారిని పట్టుకుంటామని, మరికొంతమందిపై విచారణ చేస్తున్నామని ఆయన వివరించారు. 3 ఇన్నోవా కార్లు, బాధ్యుడి 2 వీలర్ స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిన్నటి దినం 3/2/2026 తేదీ ఈ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం, అది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమార్, అక్బర్ అనేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కాళ్ళలో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకుని పోయి, ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనే ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్ని కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను నిన్నటి నుంచి ఈ రోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పిఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయట వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ, వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవనిస్తే వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా, ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం. ఇది ఇంకా ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది. ఇంకా కొంతమంది పరారీలో కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మన 3 ఇన్నోవా వెహికల్స్ ను స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా. సో అదేవిధంగా బాధితుడి యొక్క 2 వీలర్ బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇందులో కొంతమంది ఉన్నారు. తదుపరి దర్యాప్తులో ఎవరి ప్రమేయం ఉందని ఎస్టాబ్లిష్ అయినా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే కేసులో ఇంకొకటి ఏమంటే, పిఆర్ఓ సతీష్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇట్లా విద్యార్థి నాయకులు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని. సో సైమల్టేనియస్గా అక్కడ అది, ఇక్కడ ఇది. సో ఆ కేసులో కూడా దర్యాప్తు జరుగుతుంది. అందరినీ బాధ్యులైన వాళ్ళందరినీ పిలుస్తాం, విచారిస్తాం. దానిలో కూడా తప్పకుండా దర్యాప్తు జరుగుతుంది.